ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ఫోటోలు దిగడంపై ఉన్న శ్రద్ధ వేములవాడ ఆలయ అభివృద్ధిపై లేదని బీఆర్ఎస్ నాయకుడు చెర్మేడ లక్ష్మీనరసింహారావు విమర్శించారు. వేములవాడలో సోమవారం పట్టణ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజన్న కోడెలను కళేబరాలకు తరలించడం చాలా బాధ కలిగిస్తుందని, కోడెల విషయంలో భక్తుల ప్రజల మనోభావాలు దెబ్బతీశారన్నారు. ఆలయంలో ఇంత జరుగుతున్నా ఇప్పటి వరకు స్థానిక ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. శివునికి అత్యంత ప్రీతికరమైన వాహనం నంది వాహనం. భక్తుల కోరికలు తీర్చుకునే ప్రక్రియలో కోడెను కట్టడం దేశంలో ఎక్కడా ఇది లేదని, రాజన్న సన్నిధిలో మాత్రమే యానవాయితీ ఉందన్నారు. రాజన్న ఆలయానికి ఏటా 119 కోట్ల రూపాయలు వస్తే 22 కోట్ల రూపాయలు కోడెలతో వస్తున్నాయని, ఆదాయంలో కేవలం 2 కోట్లు మాత్రమే కోడెలకు పోషణకు కేటాయిస్తున్నారని, కోడెల పోషణను విస్మరించి రైతులకు ఇస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. మే నెలలో కలెక్టర్ నేతృత్వంలో కమిటీ వేసి ఈవో కన్వీనర్ గా జూన్ లో కోడెలను పంపిణీ చేశారని, ఒక్కో రైతుకు 2 కోడెలను పంపిణీ చేసి నియమ నిబంధనలు పెట్టారని, ఆ నిబంధనలు బాగున్నా ఆచరణలో ఎందుకు పెట్టలేదో చెప్పాలన్నారు. గీసుకొండ పోలీస్ స్టేషన్ లో 33 మంది రైతుల పేరుతో 66 కోడెలను ముగ్గురికి కేటాయించారని, విశ్వ హిందూ పరిషత్ నాయకుల ఫిర్యాదు మేరకు మదాసి రాంబాబుతో సహా ముగ్గురిని అరెస్టు చేశారని చెప్పారు. 28 కోడెల కళేబరాలను అమ్మడం చాలా బాధాకరమని, 66 కోడెలను ఎస్ఆర్ఆర్ గోశాలకు కేటాయిస్తే అందులో 26 కోడెలను తిరిగి రాజన్న గోశాలకు తీసుకొచ్చారని, ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారని, ఇంత జరిగినా వివిధ హోదాల్లో ఉన్న అధికారులు ఏం చేశారని మండిపడ్డారు. ఈవో మాట్లాడుతూ 1734 కోడెలను రైతులకు ఇచ్చామని, వాటిపై విచారణ జరిపేలా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామని చెప్పిన ఈవో ఎందుకు ఫిర్యాదు చేయలేదని, ఈ పరిణామం ఇది ఎన్నో అనుమానాలకు దావిస్తుందని అన్నారు. ఆలయ అభివృద్ధికి 72 కోట్లు తెచ్చినా అని చెప్తున్నారు తప్ప ₹1 డిపాజిట్ అయిందా అని అడిగారు. డిపిఆర్ ప్రకారం ఆలయం అభివృద్ధి చెందుతుందని అంటున్నారు. మరి ఆలయ అభివృద్ధి ప్రణాళికలపై ప్రజలకు వివరించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే మాటిమాటికి ప్రతిపక్ష పార్టీలను విమర్శిస్తున్నారని, మరి దీనిపై కూడా స్పందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోటాగయ్య, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, తీగల రవీందర్ గౌడ్, నిమ్మశెట్టి విజయ్, వెంగళ శ్రీకాంత్ గౌడ్, కందుల క్రాంతి కుమార్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. 2 కోట్ల రూపాయలు వేములవాడ దేవస్థానం నుండి ఖర్చు చేయమని బిల్స్ పెట్టడం జరుగుతుంది అనేది మరి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 17,000 రూపాయలు ఒక్కొక్క ప్లేట్కి హైదరాబాద్లో తాజ్ కృష్ణ అనే 5 స్టార్ హోటల్లో ఇక్కడ వచ్చిన ఒక 100 వివిఐపీలకు భోజనానికి 17 లక్షల రూపాయలు వెచ్చించి ఇవ్వడమేతో పాటు 15 లక్షల రూపాయలు మరి ఇక్కడ వచ్చిన సర్వింగ్కో ట్రాన్స్పోర్ట్కో ఇస్తే అంటే 32,000 రూపాయలు ఒక్కొక్క ప్లేటుకు మీరు ఇస్తున్నారంటే ఇది సిగ్గుచేటు అని వాస్తవంగా చెప్తున్నాను. ఏ భక్తుడు దేవాలయానికి వచ్చినా కూడా ఇక్కడ ఇచ్చిన శేష ప్రసాదం ద్వారా మీరు భోజనం చేసి ఇక్కడ సాంప్రదాయాలను గౌరవించాలి తప్పితే మీరేదో బిర్యానీలు తినాలి 5 స్టార్ హోటల్కి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ తినాలి అంటే మరి సిగ్గుచేటు వాస్తవం నిజమైతే దీనిపైన కూడా మరి గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ స్పందించవలసిన అవసరం ఉంది అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ దేవాదాయ శాఖ మరి వాస్తవంగా చెప్పాలంటే ఇప్పటివరకు ముఖ్యమంత్రులు ఎంతోమంది వచ్చినా కూడా ఇటువంటి మరి ప్రెసిడెన్స్ ఎక్కడ కూడా లేదు, ఇటువంటి అన్వాయితీ ఎక్కడ కూడా లేదు. వాస్తవం చెప్పాలంటే ఎవరైనా వచ్చినారు, దర్శనం చేసుకున్నారు, మరి ఏ వచ్చిన మరి ప్రసాదాలు గౌరవార్థం ఏదో చేస్తారు తప్పితే ఇటువంటి 2 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ మరి పెట్టవలసిన ఖర్చును ఇక్కడ దేవాదాయ శాఖను పెట్టించినారు. ఇంకా వాస్తవాలు అయితే ఇట్లా వాస్తవంగా దానిపైన కూడా మీరు స్పందించాలని ఈ పత్రిక ద్వారా నేను అడగదలుచుకున్నాను. ఒకటి ముందు చెప్పినట్టుగా రాజరాజేశ్వరుడు పేదల దేవుడు, బడుగుల దేవుడు, ఎలాంటి అంటే కోరుకోగానే అభయం ఇచ్చే అన్నీ ఇచ్చే దేవుడు రాజేశ్వరుడు. కోడె మొక్కుల ద్వారా కోరుకొని భక్తులు రాజన్నకు ఎలాంటి కానుకలు కట్నాలు ఇవ్వకుండానే కేవలం శటకోపం పెట్టుకొని పోతే మాకు అన్నీ సమకూర్తాయంటే ఆ రాజన్నకే శటకోపం పెట్టిన నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ మంత్రి గుండా సురేఖ, అట్లాగే స్థానిక శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ గారు. గతంలో గుడి చైర్మన్గా చేసిన అనుభవం ఉన్నది, రాజన్నకు సేవ చేసిన అనుభవం ఉన్నది, రాజన్న అనుగ్రహం పొందిన అనుభవం ఉన్నది, ఆయనకు రాజన్న ఆగ్రహం పొందిన అనుభవం ఉన్నది. మరి ఇప్పుడు
కోడెలు తరలించకపోయి కీసుకొండ మండలం అంటే కొండా సిరాక్ గారి నియోజకవర్గం. ఆమె అనుచరులకు కోడెలను అక్రమంగా కట్టబెట్టి భక్తుల ద్వారా దేవాలయానికి సమకూరిన కోడెలను అన్యాక్రాంతంగా కట్టబెట్టి మరి కబైలాకు తరలించిండ్రు. అయినా కానీ దాని మీద ఎలాంటి ఎంక్వైరీ లేదు. అభివృద్ధి నిధుల పేరిట సీఎం గారి పర్యటనలో పేదలు ₹1 కాడ నుంచి వారికి ఎవరి తాహతమైన మేరకు వారు భక్తులు సమర్పించుకునే కట్నాలు కానుకల ద్వారా సమకూరే రాజన్న ఆదాయం నుండి ఇలా సీఎం సభకు, అది కాంగ్రెస్ సభగా మార్చిన సీఎం సభకు దాదాపు ₹2 కోట్ల వెచ్చించాలని చెప్పేసి ఇలా బిల్లులు కలెక్టర్ గారి దగ్గరికి పంపడం అది నిజంగా స్పష్టమవుతా ఉన్నది. ఒకటి, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఒక్కటేనని స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. మరి ధర్మం కోసం, సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం అని చెప్పేసి పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికి ఇలా బండి సంజయ్ కుమార్ మరి ఇలా వేములవాడలో నువ్వు ప్రధానమంత్రిని తీసుకొచ్చి మీటింగ్ పెట్టి చేసినావు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడానికని దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకనంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా వాళ్ళే హిందూ ధర్మానికి ఏజెంట్లుగా, ఇలా వాళ్ళకి హిందూ మతానికి వాళ్ళు పేటెంట్ తీసుకున్న వ్యక్తులుగా ఇక్కడ చెలామణి అవుతూ మాట్లాడుతూ ఉంటారు. మరి ఇలా రాజన్న కోడెలను కబేలాలకు కనిపిస్తే మీ కళ్ళు కనిపిస్తలేవా? లేకపోతే రాజన్న గుడికి వచ్చే ఆదాయం ద్వారా మరి ఇలా సీఎం మీటింగ్ పెట్టుకొని దాన్ని కాంగ్రెస్ పార్టీ సభగా మార్చింది ఇలా మీ కళ్ళకు కనిపిస్తలేవా అని అడుగుతా ఉన్నాను. ఇలా రాష్ట్రంలో బండి సంజయ్, రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరు ఒకటై దొంగచాటు వ్యవహారాలు చేసి కేవలం ఆనాడు ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించిన బీఆర్ఎస్ పార్టీని, ఇలా సాధించిన రాష్ట్రాన్ని ఈ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఆనాటి తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారిని నిందించడమే పనిగా పెట్టుకున్న మీ రెండు పార్టీలు కూడా మరి ఇలా ఏకమై పనిచేస్తున్నట్టు ఇందులో అనిపిస్తూ ఉన్నది. ఇలా జిల్లా కలెక్టర్ గారు ఇలా రాజన్న దేవాలయానికి సంబంధించి మరి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ హయంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను, ఇలా చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చేసిన కాంట్రాక్టర్లు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఎవరెదురైనా కానీ నువ్వు బీఆర్ఎస్ పార్టీ, మరి నువ్వు కాంగ్రెస్ పార్టీ, నువ్వు బీజేపీ పార్టీ అని ప్రశ్నించి నువ్వు బిల్లులు తిరస్కరిస్తా ఉన్నావు, ప్రశ్నించి నువ్వు బిల్లులు ఇలా పాస్ చేస్తూ ఉన్నావు. మరి ఇలా జిల్లా కలెక్టర్గా ఇలా ఈ కోడలను తరలించకపోయిన విషయం కావచ్చు, ఇలా జిల్లా కలెక్టర్గా నువ్వు కాంగ్రెస్ పార్టీ సభ సీఎం రేవంత్ రెడ్డి పెట్టిన సభకు సంబంధించిన బిల్లులను కావచ్చు ఎట్లా ఆమోదిస్తావు? ప్రజలకు జవాబు చెప్పాలని చెప్పేసి భారత రాష్ట్ర పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా బీజేపీ నాయకులు కూడా ఇలా బీజేపీ జిల్లా అధ్యక్షుడు మిత్రులు ప్రతాప్ రామకృష్ణ గారు మరి ఇక వేములవాడ సన్నిధిలో ఉంటారు. మరి రోజు వారు రాజరాజేశ్వరుని సన్నిధిలో ఉంటారు. మరి వారు గుడికి పోంది, మరి రాజన్నం చూడండి, మరి రాజన్నం తెలవంది, వారికి మరి రోజు గడవదు. మరి ఇలా కోడలు తరలించకపోయిన విషయం మరి రామకృష్ణ అన్న తెలియదా? లేకపోతే ఇలా కాంగ్రెస్ పార్టీ పెట్టిన మీటింగ్కు ఇలా రాజరాజేశ్వరుని అదేంది విరాళాల ద్వారా వచ్చిన వారికి సమకూరిన ఆదాయం నుండి ఇలా సీఎం సభకు 2 కోట్లు నిధులు కేటాయించే విషయం ఇలా బీజేపీ పార్టీకి కానీ ఆ నాయకులకు కాదని తెలియదని ప్రశ్నిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ పార్టీ, అట్లాగే జరిగిన అభివృద్ధిని చేసిన నాయకులను మర్చిపోవాలని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడో, కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చెరిపేస్తామని ఏదైతే మాట్లాడుతున్నాడో దానికి వీళ్ళు భారతీయ జనతా పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ పరోక్షంగా ప్రత్యక్షంగా మద్దతు చేస్తూ ఉందని చెప్పేదానికి ఇదే తార్కాణం, ఇదే నిదర్శనం. ప్రజల పక్షాన భారత రాష్ట్ర సమితి పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇలా కోడెల దుర్వినియోగం కావచ్చు, లేకపోతే వేములవాడ రాజన్న నిధుల దుర్వినియోగం కావచ్చు. ఇలా ఇంతకుముందే లచ్చన చెప్తా ఉన్నారు, ఎంత కాస్ట్లీ భోజనం అయినా కానీ మరి బంగారం వేటి తింటారా అనేది తెలియదు. కానీ 32,000కు ప్లేటు, 32 లక్షలకు 100 మంది తినడానికి తాజకృష్ణ నుంచి అంత ఖర్చు అయిందనంటే మరి వాళ్ళు తినేది అన్నమో లేకపోతే ఇంకేందో తెలియదు. మరి అన్నం రూపంలో ఇంకేమన్నా తినరా తెలియదు. కానీ ఏది తిన్నా ఏది చేసినా కానీ ఇంతకుముందే నేను చెప్పిన ఆదిశ్రీనన్నకు బాగా తెలుసు రాజన్న సంగతి, రాజన్న కూడా బాగా తెలుసు ఆదిశ్రీనన్న సంగతి. ఎందుకనంటే రాజన్న ఆలయ చైర్మన్గా వారు
పనిచేసిన అనుభవం ఉన్నది వారికి. రాజన్న ఆగ్రహం తెలుసు, రాజన్న అనుగ్రహం తెలుసు. తప్పకుండా రాజరాజేశ్వరుని నిధులు దుర్వినియోగం చేసిన, రాజరాజేశ్వరుని కోడెలు మాయం చేసి కబైలకు తరించినా కానీ తప్పకుండా మీకు ఆ దేవుని ఆగ్రహం ఇదంతా కూడా దానికి గురిగాక తప్పదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం.